లేక పట్టుకొని కింద అంతా ఇది ఉన్నది. నాగుల చవితి అనేటటువంటిది జరుపుకుంటాము. చాలా పవిత్రమైనటువంటి పండుగ. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ నాగులను పూజించడం అనేటటువంటిది జరుగుతుంది. స్పెషల్ ఏంటి నాగుల చవితి? స్పెషల్ ఏంటి? నాగుల చవితి అంటే ఈ వర్షాకాలంలో అన్ని పుట్టలు గిట్టలు అన్నీ ఊరుకుపోతాయి కదండి. అవి బయటికి వెళ్తాయి. వాటి నుండి రక్షణ కోసము జనాలు ఏం చేస్తారు అంటే వీటిని పూజించడం అనేది మాకు తెలిసింది. నమస్తే, ఇది నాలగూడ సంబంధించిన టెంపుల్ వికారాబాద్. నాలగూడ పోచమ్మ అమ్మవారు ఉంటుంది ఇక్కడ. నాగులో ఉంటాయి. ప్రతి వారం ఇక్కడ జనాలు ప్రతి నాగుల చవితికి ఇలాగే వస్తూనే ఉంటారు. ఇంకా జనాలు పెరుగుతూనే ఉంటారు. మా గుడి అంత ప్రత్యేకమైనది కాబట్టి ఇంత జనాలు ఇంకా రావాలని మేము మనస్ఫూర్తిగా. మీరు దేవుడికి ఏం కోరుకున్నారు? ఇంకేంటి, అందరు బాగుండాలి, అందరూ మేము ఉండాలి. సరే, ప్రతిసారి మీరు ఇలా జరుపుకుంటారా? ప్రతి సంవత్సరం మా ఊర్లోనే మేము ఇక్కడే జరుపుకుంటాం. మేమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా ఊరికి కాలనీ వాళ్ళందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఏడు కూడా పెరిగిపోతున్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ జనాలు పెరుగుతున్నందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. మా వార్డు మా కాలనీ వార్డు ఈ గుడికి ఇంతమంది జనాలు రావడం అనేది మాకు సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా ప్రశాంతి వాళ్ళకి ధన్యవాదాలు. మా నాగుల చవితి స్పెషల్గా మా దగ్గరికి వచ్చినందుకు అందరికీ మహిళా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. నాగుల పంచమి ప్రత్యేకత సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి నాగులు పుట్టలో ఉంటుందో తెలియదు కానీ మన నమ్మకంతోనే కొయ్యాలి. పాలు తాగడం అనేది అందరికీ వచ్చాలి. మన నమ్మకం సంవత్సరం పొడవు మనకి ఏమొచ్చినా హాని కలగకుండా నాగుల చవితి చేసుకుంటాం. నాగదేవత అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏదైనా కాలసర్పం కానీ ఏమైనా కానీ మన దోషాలు తెలియక ఏమైనా మనము పాములను కానీ ఏమైనా చీమలను కానీ చంపినప్పుడు మనకు పాప పరిహారం పోవాలని ఈ నాగుల చవితి చేసుకుంటాం. ధన్యవాదాలు. అందులో ఇక్కడ సేవా కార్యక్రమం లాలగూడ వాళ్ళు చాలా సేవ చేస్తారు. ఇక్కడ నాగులను ప్రతిష్ట చేసినప్పటి నుంచి ఇక్కడ అందరికీ మాకు చాలా దగ్గర అయ్యి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. నాగుల చవితి సందర్భంగా మహిళా సోదరులందరికీ నా శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరము నాగుల చవితి అనేది శ్రావణ మాసంలో స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాకాలం లోపల మనకు వర్షాలు పడడం వల్ల పుట్టలు అన్నీ పోవడం జరుగుతుంది. నాగుల రక్షణ కోసం నాగుల కోసం మనం ప్రత్యేకంగా మహిళా సోదరులు మనందరూ భక్తి శ్రద్ధలతో నాగపంచమి వారి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి నాగుల చవితి ఈ బాగా పెద్ద మొత్తం లోపల గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి అనేది భక్తి శ్రద్ధలతో చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళ పిల్లలకు శుభం జరగాలని తల్లిదండ్రులు బాగా భక్తి శ్రద్ధలతో నాగమ్మ తల్లికి మొక్కుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి నాగుల చవితి సందర్భంగా నాగుల చవితి సందర్భంగా వారి అందరికీ నా ప్రత్యేక శుభాభినందనలు. మహిళా సోదరులకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆ నాగమ్మ ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.